ప్రశ్నించే గొంతులపై నిర్బంధమా? విద్యార్థి సంఘాల నాయకులపై బనాయించిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, ఏఐపీఎస్యు, ఏఐఎస్బీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యార్థి సంఘాల బంద్ పిలుపులో పాల్గొన్న నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న చర్యలను నిలిపివేయాలని ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాలు, యువజన, కార్మిక, దళిత, మహిళా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను కేసులతో అణిచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమని, విద్యార్థి ఉద్యమాల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం అధ్యక్షత వహించగా, ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిపిఐ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వేల్పూర్ భూమన్నలు మాట్లాడుతూ, నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో శాంతియుతంగా బంద్ నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని రేయన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల వద్ద జరిగిన స్వల్ప ఘటనను సాకుగా చూపి విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గమని అన్నారు. విద్యార్థి నాయకులు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ ఫిర్యాదును పక్కన పెట్టి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాత్రమే కేసులు నమోదు చేయడం పోలీసుల ఏకపక్ష వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే గొంతులను కేసులతో భయపెట్టే ప్రయత్నాలు రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే చర్యలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో నిజామాబాద్ జిల్లాలో మాత్రం విద్యార్థి నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం ఆందోళనకరమన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఉద్యమాలను అణచివేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించడం తగదని అన్నారు. పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. అలాగే పోలీస్ కమిషనర్ నిష్పక్షికంగా వ్యవహరించి కక్షపూరిత ధోరణిని విడనాడి విద్యార్థి నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యారంగంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ, విద్యా వ్యాపారీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థి ఉద్యమాలను కేసులతో అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్య శక్తులు మౌనంగా ఉండబోవని హెచ్చరించారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయకపోతే అఖిల పక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ, కార్మిక, దళిత, మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృత ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతన్ కూడా పాల్గొన్నారు.